నీలావతి గ్రంథం. ఈ గ్రంథం చాలా పురాతనమైంది, అయినా రీసెంట్ టైమ్స్లో చాలా వైరల్ అయింది. ఈ బుక్ని చదివితే సడన్గా కోటేశ్వరులు అవుతారని కొంతమంది చెప్తూ ఉంటారు. అలానే ఇంకొంతమంది చనిపోతారని, ఇంకొంతమంది పిచ్చోలు అయిపోతారని చెప్తూ ఉంటారు. ఈ గ్రంథం పేరు నీలావతి గ్రంథం. అసలు ఇంతకీ ఈ పుస్తకంలో ఏముంది, ఎందుకు జనాలు అంత ఆసక్తి చూపిస్తున్నారు, ఈ బుక్ వెనుక ఉన్న కథ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నీలావతి గ్రంథం సగం చదివి ఆపేస్తే పిచ్చోలు అయిపోతారు, అదే మొత్తం చదివితే చనిపోతారని చెప్తూ ఉంటారు. అసలు ఈ గ్రంథం టెక్నాలజీకి సంబంధించిందా అంటే కాదు అని చెప్తూ ఉంటారు. ఈ బుక్ ని చదువుతున్నంతసేపు చెట్లతో మాట్లాడుతారు, ఆకాశంతో మాట్లాడతారు, జంతువులు దెయ్యాలతో కూడా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఈ బుక్ ఎవరు రాశారు, ఈ బుక్ ని ఎవరు రాశారంటే ఒక యక్షిని ఈ పుస్తకాన్ని రాసిందని చెప్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాల క్రితం ఉత్తరప్రదేశ్లోని ఒక మారుమూల ప్రాంతంలో ఒక రైతు ఉండేవాడు. తన ఊర్లోనే తనకి ఉన్న చిన్న పొలంలో పొలం పనులు చేస్తూ ఉంటాడు. అతనికి ఒక కూతురు ఉండేది, చాలా అందంగా ఉండేది. ఆ పాప అందరిలా కాకుండా కొంచెం వింతగా ఉండేది. ఎవరితో ఎక్కువగా మాట్లాడేది కూడా కాదు, ఎవరితో ఆడుకోదు, ఒక్కరితే తనలో తానే మాట్లాడుకుంటూ ఉండేది. ఎప్పుడూ ఊరి పక్కన ఉన్న అడవికి వెళ్తూ ఉండేది. అక్కడ కూడా చెట్లు, పక్షులు, జంతువులతో మాట్లాడుతూ ఉండేది. ఇలా ఆమె ఉండడాన్ని చూసి ఆ ఊర్లో వాళ్ళు డాక్టర్కి చూపించమని వాళ్ళ నాన్నతో చెప్తారు. ఆ విషయాన్ని తండ్రి ఆ అమ్మాయికి చెప్పినా కూడా తను వినేది కాదు. అడవిలోకి ఒక్కరితే వెళ్తూ వస్తూ ఉండేది. ఈ విషయంలో తండ్రి బాధపడేవాడు. ఆ అమ్మాయి పేరే నీలావతి. కొన్ని సంవత్సరాలకి యవ్వనంలోకి వస్తుంది. అప్పటికి ఆమె అడవిలోకి వెళ్ళి జంతువులతో మాట్లాడేది. ముందులో కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువగా మాట్లాడేది. జంతువుల మైండ్లో ఏముందో కూడా తనకి తెలిసేది. కూతురు మారడం లేదని ఊర్లో వాళ్ళకి సమాధానం చెప్పలేక ఆ రైతు తన కూతుర్ని తీసుకొని అడవిలోకి వెళ్ళిపోతాడు. అక్కడే ఒక చిన్న ఇల్లు కట్టుకొని అక్కడే ఉండిపోతాడు. అక్కడే పక్కన ఒక చిన్న ప్లేస్లో వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. నీలావతి అక్కడికి వెళ్ళినా కూడా అడవుల్లో ఉన్న జంతువులతో మాట్లాడేది. ఇలా కొన్ని రోజులు గడిచాక అనారోగ్యంతో ఒక వ్యక్తి వాళ్ళ ఇంటికి వస్తాడు. అప్పుడు నీలావతి అతనికి సేవలు చేస్తుంది. కొంతకాలం అతను అక్కడే ఉంటారు. ఆ సమయంలో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. అప్పుడు ఆ వ్యక్తి తనని పెళ్లి చేసుకోమని అడుగుతాడు. దానికి నీలావతి ఒక కండిషన్ పెడుతుంది. అది ఏంటంటే రోజు నైట్ నేను ఇంట్లో ఉండను, అడవిలోకి వెళ్తాను, అక్కడ జంతువులు ఇంకా పక్షులతో మాట్లాడుతూ ఉంటాను అని చెప్తుంది. దీనికి ఓకే అయితేనే పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది. దానికి ఓకే చెప్పి నీలావతిని పెళ్లి చేసుకుంటాడు ఆ అబ్బాయి. పెళ్ళయ్యాక కూడా ప్రతిరోజు అడవిలోకి వెళ్ళేది. అలానే జంతువులని కంట్రోల్ చేసేది. ఊరి జనం అందరూ నీలావతి జంతువుల మీద ఏవో శక్తులు ప్రయోగిస్తుందని అనుకునేవారు. తను ఎక్కడికి వెళ్తుందో కనుక్కుందామని ఆ ఊరి వాళ్ళు తన వెనక వెళ్తారు. కానీ తనని సగం దూరం వరకే ఫాలో అవ్వగలుగుతారు. తర్వాత తను మాయమైపోయేది. అప్పుడు ఆ ఊరి జనం అంతా తను ఎక్కడో ఏవో ప్రయోగాలు చేస్తుందని ఊరి జనం మొత్తం అనుకుంటారు. అదే టైంలో ఊర్లో చిన్నపిల్లలు కనపడకుండా పోతారు. ఆ పని నీలావతియే చేస్తుందని ఆ ఊరి వాళ్ళు అనుకుంటారు. ఇలా ఉన్న సమయంలో ఒకరోజు నీలావతి అడవిలోకి వెళ్తుంది. అలా అడవిలోకి వెళ్ళగానే తనకి ఒక పిశాచి కనిపించింది. అప్పుడు ఆ పిశాచి, నువ్వు నార్మల్ అమ్మాయి కాదు, నీలో ఎవరికీ లేని శక్తి ఉంది, మొత్తంగా చెప్పాలంటే నువ్వు మనిషివి కాదు, యక్షినివి అని చెప్తుంది. కేవలం మానవ శరీరంలో నువ్వు ఉన్నావు అని చెప్తుంది. ఈ మనిషి రూపంలో ఎందుకు ఉన్నావు అంటే దానికి ఒక శాపం ఉంది, అది నీకు తెలీదు, నీవు మాత్రం యక్షినివే అని చెప్తుంది. నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, యక్షిణీలు ఉన్న లోకంలో అని చెప్తుంది. దానికోసం నువ్వు చాలా చేయాలి, అవన్నీ నువ్వు పాటించాలి. అదే కాకుండా యక్షిణులు ఉన్న ప్రాంతానికి వెళ్ళాలంటే నువ్వు చాలా సాధనలు చేయాలి, అప్పుడు నువ్వు యక్షిణీ లోకంలో హాయిగా బ్రతకచ్చు అని చెప్తుంది. అప్పుడు నీలావతికి తన దారి ఎటువైపు ఉందో అర్థమవుతుంది. అప్పటి నుండి తన దృష్టి అంతా తన సాధన పైనే పెడుతుంది. పిశాచి చెప్పినట్టు ప్రతిరోజు నైట్ అడవిలోకి వెళ్లి ఒక చెట్టు కింద కూర్చొని సాధన చేసేది. ఆ తర్వాత అక్కడున్న జంతువులను బలి ఇచ్చేది. వాటి రక్తాన్ని పట్టుకొని మంత్రాలు చదివేది. అలా రోజు రాత్రులు చేసేది. అది ఊర్లో కొంతమంది చూస్తారు. అప్పుడు ఊర్లో పిల్లలు మాయమవ్వడానికి కారణం కూడా నీలావతి అని గట్టిగా నమ్ముతారు. అదే విషయాన్ని తన భర్తకు చెప్తారు. కానీ నీలావతి పెట్టిన కండిషన్ గుర్తొచ్చి వాళ్ళ భర్త ఏమీ చేయలేకపోతాడు. అలా కొన్నాళ్ళు గడుస్తుంది. నీలావతి రోజుకి ఒక విధంగా తన సాధన కొనసాగిస్తూ ఉంటుంది. ఆ తర్వాత పిశాచి నీలావతి దగ్గరకు వస్తుంది. నువ్వింకా నది పక్కన సాధన చేయాల్సి ఉంది, అక్కడ బలిదానం చేసి మంత్రాలు చదివితే అక్కడ నీకు ఒక నావ ప్రత్యక్షమవుతుంది,
అదెక్కితే నువ్వు యక్షిణి లోకానికి వెళ్ళొచ్చు అని చెప్తుంది. దాంతో నీలావతి ఆ పిశాచి చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తుంది. చివరి సాధన చేస్తున్నప్పుడు ఆ ఊరి జనాలు నీలావతి వాళ్ళ భర్త దగ్గరికి వెళ్లి నీలావతి చేస్తుంది చెప్తారు. ఈసారి కూడా తన భర్త మౌనంగా ఉండిపోతాడు. ఆ రాత్రి నీలావతి చివరిగా వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఊరి జనం కూడా అక్కడికి వెళ్తారు. అప్పటికి నీలావతి అక్కడ పిశాచి చెప్పిన శవం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. దాన్ని పట్టుకుని నావలోకి వెళ్లిపోదామని ప్లాన్. కానీ అదే సమయంలో ఊరి జనం మొత్తం రావడంతో అప్పటికి సాధనాలన్నీ కంప్లీట్ చేసుకొని నీలావతి నావలోకి ఎక్కుదామని చూస్తుంది. అదే టైంలో ఊరి జనం నీలావతిని పట్టుకోవడానికి చూస్తారు. భయంతో చెట్టు వెనక్కి వెళ్లి దాక్కుంటుంది. అదే టైంలో తన భర్త కూడా అక్కడికి వస్తాడు. ఊరి జనంని చూసిన దానికన్నా వాళ్ళ భర్తని చూడగానే ఇంకా ఎక్కువ భయమేసింది. ఎందుకంటే తన భర్త అసలైన రాక్షస రూపం బయట పెట్టాడు. ఈ టైంలో నీలావతికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు వాళ్ళ భర్త అయిన పిశాచి, నిన్ను ఊరి జనం నుండి కాపాడాలంటే నీ దగ్గర గ్రంథం నాకు ఇవ్వు అని వాళ్ళ భర్త అన్నాడు. ఆ గ్రంథంలో నీలావతి తన శక్తులు, రహస్యాలు ఎలా జంతువులతో మాట్లాడుతుందో అందులో ఉన్నాయి. ఆ శక్తులు తెలుసుకోవడం కోసమే మనిషి రూపంలో దగ్గరికి వచ్చింది ఆ పిశాచి. అప్పుడు ఆ గ్రంథాన్ని ఇస్తే కానీ తనని రక్షించను, లేదంటే ఆ ఊరి జనాలకి తను ఎక్కడ ఉందో చెప్పేస్తా అని బెదిరిస్తుంది. అప్పుడు నీలావతి ఆలోచించి చేసేది ఏం లేక ఆ గ్రంథాన్ని ఆ పిశాచికి ఇచ్చేస్తుంది. కానీ ఇస్తున్నప్పుడు ఒక శాపం పెడుతుంది. అది ఏంటంటే ఎవరైతే గ్రంథాన్ని సగం చదివి వదిలేస్తారో వాళ్ళు పిచ్చోలైపోతారు, అదే మొత్తం చదివితే వాళ్ళు చనిపోతారు అని శాపం పెడుతుంది. తర్వాత ఆ గ్రంథాన్ని తీసుకుని పిశాచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ గ్రంథాన్ని పిశాచి పూర్తిగా చదవలేకపోతుంది. అలా ఆ గ్రంథాన్ని ఎవరు కానీ పూర్తిగా చదవలేకపోయారు. నిజానికి ఆ గ్రంథం ఎవరు పూర్తిగా చదవలేరు అని అంటూ ఉంటారు. మరి నిజమో కాదో ఎవరికీ తెలియదు. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.